టు ఆల్, అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. మీరు చూస్తున్నారు కడప జిల్లా బద్వేలు పట్టణ పూర్మామిల రోడ్ లో ఉన్నటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క దేవస్థాన దశమ వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ మహా కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కుంభాభిషేక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. యూత్ ఎంతో అంగరంగ వైభవంగా మనం చూడొచ్చు. యూత్ అనేది ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అసలు ఏంటి కుంభాభిషేకం అని, దేన్ని అసలు ఈ కుంభాభిషేకం అని ఎందుకంటారు? దీన్ని మీరు చూడొచ్చు. మనం చూడొచ్చు ఆలయ గోపురం పైనటువంటి శిఖరానికి కుంభాభిషేక కార్యక్రమం. కుంభాభిషేకం అనేది మన హిందూ మతంలో ముఖ్యంగా ఆలయాల ప్రతిష్టాపన సమయంలో నిర్వహించే ఒక పవిత్రమైన ఆచారంగా మన పూర్వీకులు మనతో చెప్తూ ఉంటారు. ఎందుకు? ఇది ఆలయానికి కొత్త శక్తి ప్రసాదించడానికి, భక్తులకు దైవ అనుగ్రహం లభించేలా చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు, యూత్ ఎంతో మంది, స్వామి కూడా ఒక యూత్ కాబట్టి ఎంతో చాకచక్యంగా గుడిపైకి ఎక్కడం, అలాగే హనుమాన్ జెండా మనం చూడొచ్చు. ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం ఎక్కడైతే ఉందో, ఎప్పుడైతే మనకు రామ మందిరం నిర్మాణం జరిగిందో అప్పటి నుంచి ఈ యొక్క జెండాలు మనకు ప్రత్యక్షిస్తుంటాయి. యూత్ మన ఛానల్ చూసి అందరూ హాయ్ చెప్పడం మనం చూస్తున్నాం. ఇక్కడ అసలు ఆలయాలు అంటే ఇప్పుడు జీర్ణోద్ధరణ, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ పూర్తి చేసుకుని నేటికి దశమ వార్షికోత్సవం, అంటే 10 సంవత్సరాలు అయిన తర్వాత దశమ వార్షికోత్సవ మహోత్సవ ఆహ్వానం. కుంభాభిషేకం ద్వారా ఆలయాలు విగ్రహాలను శుద్ధి చేసి తిరిగి శక్తివంతం చేస్తారు. కుంభాభిషేక సమయంలో పవిత్రమైన నీటితో విగ్రహాలను అభిషేకించి దేవతలకు శక్తిని ప్రసాదిస్తారు. కుంభాభిషేకం ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు దైవ అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఒకసారి. కుంభాభిషేకం ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు దైవ అనుగ్రహం లభిస్తుంది అంటే, మనం ఈ యొక్క కుంభాభిషేక కార్యక్రమం జరిగే సమయంలో ఆ యొక్క నీరు మన మీద పడినప్పుడు ఆ యొక్క దేవతలే స్వయంగా వచ్చి మనకు శక్తిని ప్రసాదిస్తారు అని మన పూర్వీకులు మనతో ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అసలు ఏంటి కుంభాభిషేకం, ఎలా నిర్వహిస్తారు, ఏ టైంలో నిర్వహిస్తారని? శుభముహూర్తం. మనం ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టాలంటే శుభముహూర్తం ఉండాలి. అలాగే ఈ యొక్క కుంభాభిషేకం కోసం కూడా ఒక శుభముహూర్తాన్ని ఎన్నుకుంటారు. ఈ యొక్క పవిత్రమైన నీటితో విగ్రహాలను అభిషేకించి దేవతలకు శక్తిని ప్రసాదిస్తారు. కుంభాభిషేకం మనం ఇప్పుడు చూస్తున్నాము. కుంభాభిషేకం తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు కార్యక్రమం ఉంటుంది. మనం చూస్తున్నాము. చూడండి, కింది నుంచి ఆలయ ప్రధాన పురోహితులు బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారి వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో నీరు ఏవైతే ఆ పవిత్ర జలాలు కుంభాభిషేకానికి కింది నుంచి పైకి వస్తున్నాయి. యూత్, మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. యూత్ సహాయ సహకారాలు అనేది ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే మనం చూడొచ్చు, అడుగు అడుగున కింది నుంచి పై వరకు అందరూ యూత్ కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. చాలా మంది అడిగారు నూతన కుంభాభిషేకం అంటే ఏందని. కొత్త ఆలయాలు మరియు విగ్రహాల ప్రతిష్టాపన కోసం నిర్వహించే కుంభాభిషేకాన్ని నూతన కుంభాభిషేకం అంటారు. కానీ మనది అలా కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి జీర్ణోద్ధరణ కుంభాభిషేకం. స్వామివారికి ఏవైతే ఈ యొక్క ఆలయం విగ్రహాలను శుద్ధి చేసి మరియు తిరిగి శక్తివంతం చేయడానికి చేసే కుంభాభిషేకాన్ని జీర్ణోద్ధరణ కుంభాభిషేకం అంటారు. మనం ఇక్కడ చూడొచ్చు, కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం మరి కొద్ది సెకండ్లలో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఆలయ ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో, అలాగే ఆలయం యొక్క యూత్ ఆధ్వర్యంలో ఒక గొప్ప దైవ కార్యక్రమం. ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని మా యొక్క బద్వేలు పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి చూపించాలనే తపనతో ఉన్నట్టు ఈ యొక్క కార్యక్రమాన్ని చూపిస్తున్నాం. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు షేర్ చేసే ఒక్క దైవ కార్యక్రమ వీడియో ఎన్నో మందికి వెళుతుంది. సో మేము ఎటువంటిది అడగలేదు. ఒక దైవ కార్యక్రమాన్ని మీరు షేర్ చేసినట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ಇನ್ನೂ 10 మంది 100 మంది వీక్షిస్తారు. యూత్ చూడండి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం. కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది, మీరు చూడొచ్చు.
కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం మన కడప జిల్లా బద్వేల్ పట్టణ పూర్వమామిళ్ళ రోడ్లో ఉన్నటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయం. ఆ యొక్క పరమశివుడి ప్రతిరూపం. పరమశివుడు కోపంతో ఆక్రోశిస్తే పుట్టినటువంటి ఈయన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని ఎంతో గొప్ప నమ్మకం. మనం చూడొచ్చు మన యొక్క యూట్యూబ్ ఛానల్ కి అక్కడ ఉన్నటువంటి యూత్ హాయ్ చెప్పడం మనం చూడొచ్చు. ఎంతో గొప్ప దైవ కార్యక్రమం. యూత్ సహాయ సహకారాలతో ఇక్కడ వీరభద్ర స్వామి గుడి యొక్క యూత్ ప్రెసిడెంట్ మనం ఆల్రెడీ సత్యాతో మాట్లాడాము. వీరందరూ కలిసికట్టుగా ఎన్నో గొప్ప దైవ కార్యక్రమాలు అద్భుతంగా జరిపిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం దసరా నాడు గొప్ప దైవ కార్యక్రమాలు ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి. మొదటగా కుంభాభిషేకం జలాలతో ఆ యొక్క కలుషముని మనం చూడొచ్చు. కలుషం మీద నీళ్లు పోయడం, తర్వాత ఈ యొక్క పవిత్రమైనటువంటి జలాలని కుంభాభిషేక కార్యక్రమం మనం చూస్తున్నాం. చూడండి, ఈ యొక్క కుంభాభిషేకం ఎందుకు చేస్తారో మనం ఇప్పటివరకు కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క కుంభాభిషేకం చేయడం వల్ల ఈ యొక్క పవిత్రమైన నీటితో విగ్రహాలను అభిషేకించి దేవతలకు శక్తి ప్రసాదిస్తారు. అంటే ఇప్పుడు ఈ యొక్క గుడి మీద కుంభాభిషేకం చేయడం గుడి ఎంతో శక్తివంతంగా మారుతుంది. విగ్రహాలు ఎంతో దేవుడు ఎంతో శక్తివంతంగా ఇక్కడ కొలువు తీరి ఉంటాడు ఈ యొక్క సమయంలోని మన పూర్వీకుల యొక్క నమ్మకం. అందుకు ఈ యొక్క గొప్ప దైవ కార్యక్రమం మనం చూడొచ్చు. కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం. ఓం నమ శివాయ. పరమశివుడు యొక్క ప్రతిరూపం ఆ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు ఇవాళ ఇక్కడ గొప్ప దైవ కార్యక్రమం. ఉదయం నుంచి మనం పలు రకాల హోమ కార్యక్రమాలు చూశాము. చూడొచ్చు, ఆలయ పురోహితులు, ప్రధాన పురోహితులు బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారి ఆధ్వర్యంలో వారి యొక్క శిష్య బృందం ఈ యొక్క గొప్ప దైవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గుడి, అలాగే ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగినటువంటి బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారి ఆధ్వర్యంలో బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా చూపిస్తున్నాం. మీలో ఎవరైనా చూడండి, అక్కడ యూత్ మనకు హాయ్ చెప్తున్నారు. మీలో ఎవరైనా ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించలేని వారి కోసం మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, పైనుంచి పడుతున్నటువంటి ఆ గంగా జలాలని ఇక్కడ కింద ఉన్నటువంటి భక్తులు ఒడిపట్టుకుంటున్నారు. ఎందుకు పట్టుకుంటున్నారు మీరు ఇక్కడ ఆలోచించవచ్చు. దేవుడు ఈ యొక్క కుంభాభిషేకం అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. భక్తులు వారి యొక్క వారితో వారి యొక్క నీటిని పట్టుకోవడం ఎంతో గొప్ప దైవ కార్యక్రమం. ఆలయాలు విగ్రహాలను శుద్ధి చేయడానికి, తిరిగి శక్తివంతం చేయడానికి చేసే కుంభాభిషేకాన్ని జీర్ణోద్ధరణ కుంభాభిషేకం అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది జీర్ణోద్ధరణ కుంభాభిషేక కార్యక్రమం. ఆలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆలయం నేటికి దశమ వార్షికోత్సవం, అంటే ఆలయం జీర్ణోద్ధరణ అయిన తర్వాత దశమ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా గొప్ప దైవ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మనం చూడొచ్చు. ఈ యొక్క గొప్ప దైవ కార్యక్రమానికి బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు వాకమల్ల నరసింహారెడ్డి గారు ఈ యొక్క దైవ కార్యక్రమానికి వచ్చి వేద పండితుల చేత ఆశీర్వాదం పొంది ఆయన ఈ మధ్య కాలంలో ఎక్కడ దైవ కార్యక్రమం జరిగినా అక్కడికి ఆయన రావడము, ఈ యొక్క దైవ కార్యక్రమాల్ని భక్తులకి ఆయన ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం, బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారు మన బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డికి శాలువా కప్పి సత్కరించబోతున్నారు. గొప్ప దైవ కార్యక్రమం. 10 మంది ఇంకా రావాలని కోరుకునేవాళ్ళు. ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి చూపిస్తున్నాం. ఆలయ చైర్మన్ గారు శ్రీ పొద్దుటూరు కిషోర్ గారు, వారి యొక్క సతీమణి రాజేశ్వరి గారు, అలాగే వారి యొక్క కుమార్తె. చివరిగా హోమం, అంటే దీన్ని పూర్ణాభిషేకం అంటారని మనం సేకరించిన సమాచారంతో మనకు తెలిసింది. మనం చూడొచ్చు. చివరిగా హోమంలో ఇది వేయడం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిని తగలడం అనేది ఎంతో మంచిది అని మనతో పురోహితులు కూడా చెప్పారు. చివరిగా హోమ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నది.
ఆ యొక్క వస్తువులు ఏవైతే అగ్నిలో వేసేటి ఉన్నాయో ఆలయ ప్రధాన పురోహితులు బ్రహ్మశ్రీ ఓరగంటి సీతారామ శాస్త్రి గారు భక్తులకు ఇచ్చి ఆలయ చైర్మన్ గారు శ్రీ ప్రొద్దుటూరు కిషోర్ కుమార్ గారు వీరు శ్రీనివాస మెడికల్ స్టోర్ మన బద్వేల్ పట్టణ 4 రోడ్ల సెంటర్ లో ఓనర్ ఆయన. మనం చూడొచ్చు ఆలయాన్ని ఆయన సొంత నిధులతో ఆలయాన్ని జీర్ణోద్ధరణతో కట్టించారు. ఆయన గొప్ప దైవ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషం. ఈ యొక్క వీరభద్ర స్వామి గుడి వార్షికోత్సవానికి 10వ వార్షికోత్సవానికి మన బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి సార్ రావడం మనకు ఎంతో గర్వకారణం. అంటే మనం ఇంతకుముందు కూడా చూసాం, నందిపల్లిలో రాముల వారి కళ్యాణం జరిగినా, దుర్గమ్మ గుడిలో జరిగిన ఎక్కడ ఎటువంటి దైవ కార్యక్రమం జరిగినా కూడా సార్ అక్కడికి హాజరు అనేది ఎంతో సంతోషకర వార్త. సార్ చెప్పండి, ఇవాళ ఇక్కడికి మీరు వచ్చారు కదా, ఈ యొక్క ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంది, మీకు ఏ విధంగా అనిపించింది? బద్వేల్ పురపాలక సంఘంలోని పూర్వమామల రోడ్డులో వెలసిన వీరభద్ర స్వామి 10వ వార్షికోత్సవానికి మేము రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఆలయ కమిటీ ఏర్పాట్లు అద్భుతంగా చేసింది. పూజలు కానీ, భక్తాదులకు ఏర్పాట్లు కానీ, దర్శనాలు కానీ అన్ని కూడా మంచిగా చేసింది. వారికి బద్వేల్ పురపాలక సంఘం తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు. హోమ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని చివరిగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అద్భుతంగా ఉంది. పరమశివుని యొక్క ప్రతిరూపం దాల్చినటువంటి ఆ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో 10వ వార్షికోత్సవ మహోత్సవ ఆహ్వాన సందర్భంగా ఎన్నో గొప్ప దైవ కార్యక్రమాల తదనంతరం యొక్క గొప్ప కార్యక్రమం చేపట్టడం ఆలయ కమిటీ వారు అలాగే ఆలయ ప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. కొంచెం తరగా కింది చూడండి సార్. ఆలయ నిర్మాణ దాత అయినటువంటి శ్రీ పొద్దుటూరు శ్రీనివాసులు గారు కుమారుడు పొద్దుటూరు కిషోర్ గారి ఆధ్వర్యంలో అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క వీరభద్ర స్వామి గుడి యొక్క 10వ వార్షికోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా అద్భుతంగా కన్నుల పండుగగా జరిగింది. మనం ఉదయం నుంచి చూసాము గణపతి పూజా కార్యక్రమం, నవగ్రహ హోమం, రుద్ర హోమం, అలాగే స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం, మహాకుంభాభిషేకం, చివరిగా స్వామివారి యొక్క దర్శన కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి తీయడం మాకెంతో ధన్యవాదాలు. త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహా దేవాయ నమో నమః. హరశంతో మహాదేవ విశ్వేశ్వర హరివల్లభ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శాంభవే అమృతేశాయ శ్రీశాయ మహాదేవాయ నిబంధనం ఉర్వారుక నిబంధనా మృత్యోర్ ముక్షీయ అమృత
యూత్ ప్రెసిడెంట్ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నందు కడప జిల్లా బద్వేల్ పట్టణ కోరమామిల రోడ్ లో ఉన్నటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నందు 10వ వార్షికోత్సవం సందర్భంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో ఎటువంటి దైవ కార్యక్రమం జరిగినా కూడా ఎంతమంది ఉన్నా కూడా యూత్ సహకారం అనేది ఎంతో గొప్పది. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఎంతటికి ముందు రావాలన్నా కూడా యూత్ అనేది ముందుకు రావాలి. ఇవాళ అటువంటి పరిచయంలో మనతో ఈ యొక్క గుడి యొక్క యూత్ ప్రెసిడెంట్ సత్య ఉన్నారు. సత్యాన్ని మనం అడిగి తెలుసుకుందాం ఈ యొక్క గుడి చరిత్ర ఏంటి. ప్రేక్షకాధికారులకి నమస్కారములు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానము ఇప్పటిది కాదండి, ఆల్మోస్ట్ 100 సంవత్సరాల చరిత్ర గలది. మన పూర్వ బద్వేల్, ఇప్పుడు బద్వేల్ మహాపట్టణం అవుతుంది, కానీ పూర్వం బద్వేల్ ఉన్నప్పుడు, పూర్వం బద్వేల్ స్థాపితంగా ఉన్నప్పటి నుంచి మన వీరభద్ర స్వామి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం అనేది ఉంది. ఈ దేవస్థానాన్ని పునర్నిర్మాణంగా గుడి పునర్నిర్మాణించి ఆల్మోస్ట్ ఇప్పుడు 10 years అయింది. సో 10వ వార్షికోత్సవంగా ఈరోజు ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాలు, కుంభాభిషేకము, తదనంతరము ప్రజలందరికీ అన్నప్రసాద విక్రీతన, తర్వాత సాయంత్రం 4 గంటలకి గ్రామోత్సవం, అంగరంగ వైభవంగా గ్రామోత్సవము ప్రత్యేక కార్యక్రమంగా తెనాలి మస్తాన్ బ్యాండ్ బృందంతో కార్యక్రమం కూడా కలదు. ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి అతను తెలుగు భాష చెప్పడం కష్టమైంది. కానీ ఎందుకంటే యూత్ సహకారంతో ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ నేను ఎటువంటి దైవ కార్యక్రమం జరిగినా కూడా దాన్ని భక్తులకు ప్రత్యక్ష ప్రసారంగా చూపిస్తూ అలాగే వీడియో అప్లోడ్ చేయడం అనేది ఎంతో గర్వకారణం. ఇప్పుడే మనం అడిగాము, వీళ్ళ యూత్ గ్రూప్ పేరు వచ్చి VS గ్రూప్ అంట, వీరభద్ర స్వామి యూత్ గ్రూప్ అసోసియేషన్. వీరు ఇంకా ఎన్నో గొప్ప దైవ కార్యక్రమాలు ఇటువంటి ముందుండి జరిపించాలని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి వీరికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాము.